అక్కడైతే కొన్ని ఉన్నాయి, వీటిని అయితే తీసుకుంటాను. కానీ కొమ్మ అయితే విరిగిపోయింది. చెప్పాను కదా, ఈ కొమ్మ అయితే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇవి అనమాట మనకు మెయిన్ కావాల్సింది, ఇవి అనమాట. ఇవి కాదు, కాకపోతే ఇవి కూడా బాగా అంటే తినడం కాదు, వీటి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. వాటిని అయితే తర్వాత అయితే చెప్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసుకున్నాం. చాలా సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా తోపు అయితే చేసుకుంటాం అన్నమాట మేమైతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మేమైతే నల్లజీడి పిక్క కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఆ నల్లజీడి పిక్కలు అంటే పండు చూసి ఉంటారు, ఆ పండు తోటి అయితే తోపు అయితే వండుకొని తినొచ్చు అనమాట. దీన్ని ఈరోజు అయితే మేము కొన్ని పండు తీసుకొచ్చి వాటిని మేము తోపగా వంట చేసుకొని తింటాం అనమాట. చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే నేను కూడా ఎప్పుడు తినలేదు. అమ్మ అయితే చెప్పింది చాలా బాగుంటుందని. అందుకని మేమైతే ఈరోజు వాటి పండ్లు అయితే కొన్ని తీసుకొచ్చి మేమైతే తోపు వండుకొని తిందాం కదా అని మేమైతే వెళ్తున్నాం. ఈ రోజు అయితే తీసుకొచ్చి తోపు అయితే వండి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే ఫ్రెండ్స్, మనతో పాటు మీరు కూడా రండి. ఫ్రెండ్స్, మేమైతే కొన్ని వాటి పండ్లు అయితే తీసుకురావడానికి మేమైతే ఒక సంచి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఒక సంచిన ఒక కత్తి, ఎందుకంటే వాటి కొమ్మలు అయితే చాలా గట్టిగా ఉండనమాట, చాలా మెత్తగా ఉంటాయి. వాటిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట వాటిని అయితే. అందుకనే ఎందుకులో మంచిదని మేమైతే కత్తి అయితే పడుతున్నాం అనమాట. ఇంకా మనమైతే ఇంకా వెళ్ళేసి అక్కడైతే కలుద్దాం. అయితే ఇంకా బయలుదేరేసాను. మనమైతే అక్కడ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, అదిగోండి అక్కడైతే వెళ్ళాలి. మా ఊరికి అంటే కొద్దిగా పైన రావాలన్నమాట. ఇక్కడ మేము అయితే బిస్కిమెట్ట అంటాం. ఈ బిస్కిమెట్ట అనే ఈ కొండకైతే ఉంటాయన్నమాట ఇవైతే. ఇక్కడ చూసినట్లయితే ఇదైతే మా ఊరు వాలీబాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ మా వాళ్ళు సొంతంగా ఒక జేసీ బండి అయితే పెట్టించి దీన్ని తవ్వించి వాలీబాల్ కోర్ట్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే అక్కడైతే పొలాలు కనిపిస్తుంటాయి. ఆ పొలాల్లో ఆడేవాళ్ళం అనమాట. అక్కడే మరి ఎప్పటికీ ఆడలేం కదా, ఇదైతే పర్మనెంట్గా ఉండిపోద్దని మన వాళ్ళైతే డబ్బులు సందా వేసి ఈ విధంగా తవ్వించుకోవడం జరిగింది అనమాట. ఇదిగోండి అక్కడ చూసినట్లయితే మన వెనకాల ఇదే అనమాట మా ఊరు అయితే. ఏదో ఒక రోజు మా ఊరిని అయితే మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. మా ఒక గ్రామం పరిస్థితి ఎలా ఉంటుందో వీడియోలో అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, అదేనమాట. ఇది పైన వీధి, మొత్తం 2 వీధులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి కింద వీధి. మా ఊరు అయితే చాలా పెద్దది అనమాట. చాలా ఇల్లులు అయితే ఉంటాయి. ఒక 300 ఇల్లుల వరకు ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఆ చెట్లు అయితే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇవేనమాట నల్లజీడి పిక్కలు అయితే. ఇక్కడైతే కొన్ని పండ్లేదు, ఎవరో తెంపుకొని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. సరిగా అయితే లేదనమాట. పండు ఉన్నాయని చెప్పారు, చాలానే వచ్చున్నారని చెప్పారు. కానీ మేమైతే చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా, పిల్లలు వస్తుంటారు, ఆ పిల్లలు తీసుకెళ్ళిపోయి ఉంటారు. సరే మనమైతే అక్కడ పైన వెళ్ళేసి చూద్దాం. మేమైతే రావడానికి లేట్ చేసాం. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఉండడం అయితే పిక్కలు అయితే. కాకపోతే మనం పైన వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లలు వస్తుంటారు అనమాట, పిల్లలే తీసుకెళ్ళిపోయి ఉంటారు. సరే ఇక్కడైతే కొన్ని పిక్కలు ఉన్నాయి, అదే కొన్ని పండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మనము ఏరుకుందాం. ఓకే, అయితే మొత్తం తుప్పలు. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని పండ్లు అయితే ఉన్నాయి. వీటిని అయితే నేను పైన ఎక్కేసి వీటిని అయితే ఏరుకుంటాను. చెట్టు ఎక్కేటప్పుడు చాలా నిదానంగా ఎక్కాలి, ఎందుకంటే ఇవి మరింత గట్టిగా అయితే ఉండవు అన్నమాట. ఇవి ఓకే, చూసుకొని ఏరాలి. అక్కడైతే కొన్ని ఉన్నాయి, వీటిని అయితే తీసుకుంటాను. కానీ కొమ్మ అయితే విరిగిపోయింది. చెప్పాను కదా, ఈ కొమ్మ అయితే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇవి అనమాట మనకు మెయిన్ కావాల్సింది, ఇవి అనమాట. ఇవి కాదు, కాకపోతే ఇవి కూడా బాగా అంటే తినడం కాదు, వీటి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. వాటిని అయితే తర్వాత అయితే చెప్తాను. ఇదిగోండి ఈ విధంగా అయితే తెంపుకోవాలన్నమాట ముందుగా. ఇదైతే ఎండిపోయింది అనమాట ఎండకి. ఇది బాగా ఎండిన తర్వాత కాల్చినట్టుగా చాలా
తీయగా ఉంటుంది అనమాట. ఇది ఇలాగే తినచ్చు, కాల్చి తినచ్చు, కాల్చుకుంటూ కూడా తినచ్చు. కాకపోతే ఇలాగే చెట్లు ఉండి కొన్ని అయితే గట్టిగా ఎండిపోతాయి అనమాట. అవైతే తినడానికి చాలా బాగుంటాయి. సరే మరి వీటిని అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ అయితే ఉన్నాయి కొన్ని. వీటిని అయితే మొత్తం తెంచేసుకుందాం. వీటిని తెంచుకునేటప్పుడు మరి ఎంత పర్లేదు, వీటి వల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ పిక్ ఉంది కదా, ఆ పిక్ వల్ల కొద్దిగా ప్రాబ్లం. ఇవ్వండి ఇక్కడైతే ఇవైతే పండన్నవి ఇలా ఉంటాయి అన్నమాట. పచ్చగా చూస్తున్నారు కదా, పండన్నవి ఇలా ఉంటాయి. అమ్మ వీటిని అయితే ఇదైతే కొద్దిగా దూరంగా ఉంది. నేను ఒక కర్రను అయితే నరుక్కోవాల్సింది, ఎందుకంటే ఇవి కొద్దిగా దూరం ఉన్నాయి. ఇప్పుడైతే కర్ర నరుక్కోవాలి, ఎందుకంటే ఇవి కూడా చాలా మెత్తగా ఉన్నాయి. మెత్తగా అంటే పట్టిన వెంటనే ఊడొచ్చేస్తున్నాయి. ఇంకా కర్ర అంటేనే మొత్తం పడిపోతాయేమో. తర్వాత కింద వెళ్ళేసి ఓకే, దిగడానికి చాలా కష్టంగా ఉంది. కష్టం అంటే ఏంటి లేదు, కాకపోతే వీటి కొమ్మలు పట్టుకోవడానికి నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే ఇవైతే చాలా చెప్పాను కదా, చాలా మెత్తగా ఉంటాయి, విరిగిపోతాయి. ఓకే, మనమైతే ఇంకో సెట్ చూసుకుందాం. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఉన్న చెట్లు అయితే 50 పైగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయి చెట్లు అయితే. కాకపోతే ఏరేసినట్టున్నారు పిల్లలు అయితే, అసలు లేవు. మనమైతే అటుపక్క వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా, అక్కడైతే చాలా ఉన్నాయి. అక్కడైతే వెళ్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఎక్కుదాం. ఇక్కడైతే మనకు గట్టిగానే దొరికేలా ఉన్నాయి. ఇక్కడైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా పైన ఎక్కుదాం. చాలా రోజుల తర్వాత నేనైతే చెట్టు ఎక్కడం జరుగుతుంది. మళ్ళీ ఒకప్పుడు చింతపండు చెట్లు ఎక్కినట్టున్నాను. తర్వాత ఇదే మళ్ళీ మొత్తం అయితే నేనైతే ఇంకా ఎక్కేసాను. ఈసారి ఇంకా వాటిని పెంచుకోవడమే. చూడండి, ఇక్కడైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ చూడండి, మొత్తం వీటిని అయితే తెంచలేదు అనుకుంటా మా వాళ్ళు అయితే. తెంచి ఉంటారేమో, మరి కొద్దిగా గేప్ వచ్చింది కదా, ఆ గేప్లో పండే అనమాట. ఈ చెట్లు మొత్తమే ఉన్నాయి. నేనైతే వేయలేదు అనుకుంటున్నాను, మనకు ఇవే సరిపోతాయి, ఇంకో చెట్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిని అయితే తెంచేసుకుందాం. ఇక్కడ కొన్ని ఎండిపోయినా కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే ఎండిపోయినా మనకు అవసరం లేదు, మనకైతే మెత్తవి కావాలి, మనకు ఫ్రెష్ కావాలన్నమాట. ఓకే, ఇలాంటి చెట్లకి అసలు ఎక్కడానికి నాకు చాలా భయం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి కదా కొమ్మలు అయితే, అందుకని నాకైతే చాలా భయం వేస్తుంది. భయంగా నేనైతే వీటిని అయితే ఏరుతున్నాను. ఇదిగోండి, పండు అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మనకైతే గాయం అయిపోద్ది అనమాట. వీటిని మనము చాలా అలా అంటే ఇలా తీసేటప్పుడు పర్లేదు, కాకపోతే వీటిని గెలికితేనే ఇందులో ఉన్న రసం లాంటిది మన చేతికి కానీ చర్మంకి అంటుకున్నట్లయితే గాయాలు అయిపోతాయి. వీటి నుంచి చాలా దూరంగా ఉండాలి. ఇదిగోండి, మేమైతే మొత్తం అయితే ఆ పిక్కలు అయితే తెంపేసి అనమాట. చూడండి, ఈ పిక్కలు అయితే ఇవే అనమాట. వీటిని అయితే తీసుకెళ్ళడం ఉండదు, ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం. ఇదిగోండి, మేమైతే కొన్ని అయితే ఏరుకోవడం జరిగింది. ఇవైతే సరిపోతాయి. సరే, మరి మనమైతే ఇంకా వెళ్ళేసి తోపు అయితే ఏ విధంగా చేస్తామనేది ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తాం. సరే, మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. ఇవన్నీ మేమైతే కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే ఉడికిపోయేవి. ఇంకా కాసేపు ఉండేక మేమైతే రాగి పిండి అయితే తీసుకొచ్చి ఇంకా తోపు చేయడమే. సరే, నేనైతే ఇంకొక 2 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. నేనైతే అనమాట రాగి పిండి అయితే మేము వీటిని మేము అమ్మేలు చేసి కూడా తాగుతాం, చాలా బాగుంటాయి. మేమైతే మా గిరిజన ప్రాంతంలో వీటిని మేమైతే అమ్మేలు చేసి తాగడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. దీంతో మేమైతే ఇప్పుడు తోపు అయితే చేస్తున్నాం. మళ్ళీ చూద్దాం ఏ విధంగా ఉందో అన్నది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీటి తొక్కలు అయితే ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఓకే, అలా
సరిగ్గా అయితే ఉడకలేదు ఫ్రెండ్స్. ఇంకా కాసేపు అయితే వేతుందాం, ఒక 2 నిమిషాలు వేసేద్దాం. ఒక చేతితో నేనైతే తిప్పుతూ ఒక చేతితో అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా వేసేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. 2 చేతులతో తిప్పితే ఇంకా బాగా సింపుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే పడిపోతుంది. గుడ్డ అయితే పక్కన పెట్టుకోలేదు. అసలు గుడ్డ ఇది గుడ్డ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి మనమైతే ఇంకా బయట అయితే తీసేద్దాం. తీసి దాన్ని బాగా కలపాలన్నమాట. ఇలాంటి తోపులు వండడానికి ఆడవాళ్ళు అయితే బాగా సూట్ అవుతారు. ఆడవాళ్ళు అయితే అలవాటు కాబట్టి బాగా చేస్తారు. నేను కూడా చేస్తాను, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాను నేనైతే. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మొత్తం కలపాలన్నమాట. పర్లేదు, పర్లేదా? బాగానే వస్తుందా ఫ్రెండ్స్? చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ అంటే సింపుల్. అది వాటర్ వేడైనంత వరకు మాత్రం లేట్ అవుద్ది. వేడైన తర్వాత ఈ విధంగా వేసిన వెంటనే మనమైతే అలా బయట దింపేసి మనం అయితే కలుపుకోవచ్చు. ఈ విధంగా అయితే కలపాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా కలవలేదు, బాగా కలపాలి. అది ఇది చూసారు కదా, ఈ విధంగా అయితే కోసుకుంటే సులభంగా ఊడుతుంది అనమాట. అదైతే మీ మమ్మీ కూడా ఒకసారా ఎవరికి వేస్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు. వేయడం అయితే వేసేస్తున్నాను. పిల్లలు అయితే ఎక్కువ తినలేరేమో. అయితే పూర్తి అయిపోయింది. వెళ్ళిపో. చెల్లి కూడా వచ్చా. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసుకున్నాం. చాలా సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా తోపు అయితే చేసుకుంటాం అన్నమాట. మేమైతే కొద్దిగా స్పీడ్గా వంట అవ్వాలంటే మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో మేము ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు ఆకలితున్నప్పుడు తోపు అయితే చేసుకుని తినడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కాదు, ఒకప్పుడు అయితే బాగా తినేవాళ్ళం తోపు అయితే. ఇప్పుడైతే కొద్దిగా తిన్నాం, కానీ అప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళం అనమాట చేసుకొని. ఫ్రెండ్స్, ముందుగా మనం అయితే కొద్దిగా అయితే తినేసి చూద్దాం. బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ మామూలు తోప కన్నా గుచ్చాక సార్ నిన్న మామూలు తోప కన్నా అంటే మామూలు చేసుకుంటాం కదా రాగిపిండితో, అదైతే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. ఇదైతే కొద్దిగా వెరైటీగా ఉంది. మేఘం కొద్దిగా అయితే సేమ్ ఒకేలా ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఇది మనం కొన్ని ఇప్పుడు నల్లజడి పిక్క వేసాం కాబట్టి కొద్దిగా వేరు ఉంది. తినడానికి బాగుంది. కూరతో అయితే ఇంకా బాగుంటుంది. ఇదైతే కాంబినేషన్ బాగుంది. తినడానికి అయితే కొద్దిగా తీయగా ఉంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. సరే మరి, ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, బాయ్.